నెక్స్ట్ వేవ్ ఫ్రాడ్ చేస్తుందా? సో దీనికి సంబంధించి ఈరోజు టాపిక్ అయితే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అనుమతులు లేవు, కానీ పెద్ద క్యాంపస్ నానక్రామ్ కూడా ఓపెన్ చేశారు, రోబోట్లు పెట్టేశారు, హడావుడి చేశారు. సో వాళ్ళతో వీళ్ళతో విపరీతంగా ప్రమోషన్స్ చేశారు. అందరూ ఫ్రాడ్ చేస్తున్నారు, నేను మాత్రమే పరమాత్మ ఉన్నట్టు కంపెనీకి సంబంధించిన CEO కానీ మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది? రీసెంట్ డేస్లో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. దాదాపు 4 కాలేజీలకి, అంటే నెక్స్ట్ వేవ్ ఒకటి దాంట్లో, దాంతోపాటు వేరే వాళ్ళకు కూడా పర్మిషన్ లేకుండానే వీళ్ళు కాలేజీలు పెట్టేశారు. ఫ్రాడ్ కాలేజ్ అని చెప్పి దానికి సంబంధించిన కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందంటే, అదే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అఖిల భారతీయ సాంకేతిక మండలి అనుమతులు లేవు. సరే, JNT నుంచి అన్న అనుమతులు తీసుకుంటే అది కూడా లేదు, కానీ కాలేజ్ మాత్రం స్టార్ట్ చేశారు. సో విచ్చలవిడిగా అడ్మిషన్లు, డొనేషన్లు కూడా తీసుకుంటా ఉన్నారు. అసలు పర్మిషన్స్ లేకుండా, అంటే కనీసం పర్మిషన్ కూడా లేకుండా క్లాసులు స్టార్ట్ చేస్తున్నారంటే. సో నెక్స్ట్ వేవ్ అనేది NIT, ఫస్ట్ నెక్స్ట్ వేవ్ అనేది ఒక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్తో మేము IIT నుంచి వచ్చామని చెప్పి స్టార్ట్ చేసి రికార్డింగ్ సెషన్స్ ఇచ్చి ఎలా చేశారు, ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతమంది దాని నుంచి న్యాయం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఆ విషయం ఎలా జరిగింది ఏంటి అనేది అందరికీ తెలుసు. అండ్ దీనికి సంబంధించి అనుమతులు లేకపోయినా క్లాసుల నిర్వహణ, విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన. సో దీనికి సంబంధించి కాలేజీలు వెలిసే పేరెంట్స్ నుంచి లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లోనే క్లాసులు నిర్వహిస్తామంటున్నారు. దీంతోపాటు 4 ఫేక్ కాలేజీలు ఎంసెట్ కౌన్సిలింగ్ కాకుండానే, ప్రారంభం కాకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు లీప్ స్టార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ వే సహా మరో 2 సంస్థలపై విద్యార్థి సంఘాలు ఇటీవలే తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఫిర్యాదు చేశాయి. లీప్ స్టార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నడుస్తూ ఉంది. వాస్తవానికి అసలు ఇలా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని పెట్టుకోవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ వే అనే సంస్థ ఏకంగా క్యాంపస్ తెచ్చింది. క్యాంపస్ తెచ్చి దాంట్లో వీడియోస్ కూడా పెడతా ఉంది. ఇప్పటికే వందల మంది విద్యార్థులు చేసుకున్నట్టు కొంతమంది ఫిర్యాదు చేశారు. అండ్ దీంతోపాటు డీమ్డ్ భాగవతంగా అనుమానం. సో దీనికి సంబంధించి కేవలం కంప్యూటర్ సైన్స్, CSE, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు మాత్రమే నిర్వహిస్తున్నాయి. ఆఫ్ క్యాంపస్ను తెరవాలన్నా అన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సిందే, కానీ ఈ సంస్థలు దేనికి తీసుకోలేదు. పైగా క్లాసులు హైదరాబాద్లో జరుగుతాయని తల్లిదండ్రులకు చెప్తుంది. సో ఇది ప్రజెంట్ అనమాట.